ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనందరికి దేవుని దీవెన సమృద్ధిగా కలుగును గాక. ఈ దినమంతా దేవుడు తన రెక్కల కింద మనల్ని భద్రం చేయను గాక. మనము దేవుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అనుభవపూర్వకముగా ఎరిగిన వారమై ఉన్నాం. ఆ అనుభవము మనకు దేవునిలో గొప్ప విశ్వాసాన్ని కలిగిస్తుంది. గతంలో నువ్వు దేవుణ్ణి ఎలా అనుభవించావో ఆ అనుభవం ఈరోజు నీకు గొప్ప విశ్వాసం కలగడానికి కారణమవుతుంది. ఉదాహరణకి, గతంలో దేవుడు స్వస్థపరిచాడు అనే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ఆ విషయంలో చాలా బలంగా దేవుణ్ణి నమ్ముతాం. దేవుణ్ణి ఆ రీతిగా మనం ఎక్కువగా చూడగలుగుతాం. ఆరోగ్య విషయంలో దేవుని పైన గొప్పగా ఆధారపడతాం కూడా. కొన్నిసార్లు చాలా క్రిటికల్ పొజిషన్ లో దేవుడు ఆర్థికంగా సమకూర్చాడు, మనకు విడుదల కలిగించాడు, దేవుడే ఆ ఆపద నుంచి తప్పించాడు. అలాంటి అనుభవాలు ఉన్నటువంటి వారికి దేవుడు నమ్మదైన వాడు, పోషకుడు, ఆ రీతిగా దేవుణ్ణి చూస్తారు. కొందరు దేవుణ్ణి ఎలా చూస్తారంటే ఏదైనా ప్రమోషన్ ఇవ్వటం కానీ, ఉద్యోగ విషయంలో సహాయం చేయడం, కెరీర్ విషయంలో సూపర్ న్యాచురల్ గా ఇది కాదు, అసాధ్యం అనుకున్న దాన్ని దేవుడు చేస్తే గాడ్ డస్ మిరాకిల్స్, దేవుడు అద్భుతాలు చేస్తాడు అని కొందరు చూస్తారు. అంటే అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చూస్తాము, ఒక్కొక్క రీతిగా అర్థం చేసుకుంటాం. మనము దావీదు జీవితంలో గమనిస్తే దావీదు 18వ కీర్తన రాస్తూ దేవునిని తను ఎలా అనుభవించాడో, దేవుణ్ణి ఆయన ఎలా చూస్తున్నాడో ఆ విషయాన్ని రాశాడు. నేను 18వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుతున్నాను. మొదటి వచనంలో దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ మాట చెప్పినప్పుడు దావీదు మనసులో ఈ పాట రాస్తున్నప్పుడు దావీదు మనసులో ఉన్నటువంటి భావం ఏంటంటే, తాను బలహీనుడిగా బాలుడిగా ఉన్నప్పుడు గొల్యాతుతో యుద్ధం చేసినప్పుడు దేవుడు బలంనిచ్చి, యుద్ధ నైపుణ్యంనిచ్చి, నడిపింపునిచ్చి, జ్ఞానంనిచ్చి గొల్యాతు పైన విజయంనిచ్చాడు. అందుకే ఈ మాటని ధైర్యంగా రాయగలుగుతున్నాడు, యెహోవా నీవు నాకు బలము అని. ఈరోజు మనందరం అలాంటి మాటలు చెప్పగలుగుతాం. మనం గతంలో బలహీనపడిన సందర్భంలో దేవుడు ఎన్నోసార్లు బలపరిచాడు. దేవుడు రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక రకమైన అనుభవం. కొందరిని సహజాతీతంగా దేవుడు ఆ సమస్యలోంచి, ఇరుకులోంచి, ఇబ్బందులోంచి బయటికి తీసుకొచ్చారు. మన గత జీవితాన్ని గమనిస్తే ఇలాంటి కార్యములు, దేవుడు చేసిన కార్యములు ఎన్నో కనబడతాయి. అందుని బట్టి మనము ప్రతి ఉదయం దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఈయన చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. వాస్తవానికి దేవుడి ప్రేమ విషయానికి ఆలోచించినప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించడం గొప్ప విషయం కాదు, దేవుడు మనల్ని ప్రేమించాడు, అది గొప్ప విషయం. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్రెడిట్ని బట్టి ప్రేమిస్తాం. మంచివారైతే కొంచెం ప్రేమ కనబరుస్తాం, చెడ్డవారికి కొంచెం దూరంగా ఉంటాం. చెడ్డవారిని ప్రేమించడం కొంచెం కష్టం అవుతుంది. దేవుడు మనం దుర్నీతిలో ఉండగానే, చీకటిలో ఉండగానే, ఏ నీతి లేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. మొదటి యోహానులో రాశారు ఏంటంటే, దేవుడే మొదట మనల్ని ప్రేమించాడంట. అంటే దేవుడు తన లవ్ ప్రపోజల్ దేవుడు మనకు మొట్టమొదటి ఆయన ఇచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుని ప్రేమను అనుభవిస్తున్నాం, తిరిగి దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాం. 2వ వచనం, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. ఇన్ని రకాలుగా దావీదు దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నాడు. మొదటి మాట యెహోవా నా శైలము, ఇంగ్లీష్ లో ద లార్డ్ ఈజ్ మై రాక్. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట దావీదు రాసినటువంటి కీర్తనలలో. ద లార్డ్ ఈజ్ మై రాక్ అంటే దేవుడు నాకు బండ అయ్యున్నాడు. అంటే బండ అనే మాటని మనము చదివినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు బోధించినటువంటి ఉపమానం గుర్తు రావాలి. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు. ఒక బుద్ధిమంతుడంట ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధిహీనుడు కూడా ఇల్లు కట్టుకున్నాడు. అయితే బుద్ధిమంతుడు తన ఇంటిని బండ పైన, పునాది పైన, బండ అనే పునాది పైన కట్టుకున్నాడు. బుద్ధిహీనుడు ఇసుక పైన కట్టుకున్నాడు. ఇక్కడ 2 ఇళ్ళు కట్టబడ్డాయి. మధ్యలో ఏ ఇల్లు కూడా ఆపబడలేదు. 2 ఇళ్ళు కట్టారు, ముగించారు. 2 ఇళ్ళకి వాడినటువంటి మెటీరియల్ కూడా ఒకే రకమైనది. బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు ఒకే రకమైన మెటీరియల్ తో కట్టారు. ఒకటే సీజన్ లో కట్టారు, ఒకటే సమయంలో కట్టారు. ఈ 2 ఇండ్లు కట్టారంట. ఇండ్లు బయటకు చూడడానికి 2 చాలా అందంగా, చక్కగా అలంకరించబడి నిర్మించబడ్డాయి. ఎంతో అపురూపంగా సుందరమైనటువంటి ఇండ్లు. కాకపోతే
బుద్ధిమంతునిల్లు నిలబడింది, బుద్ధిహీనునిల్లు కూలిపోయింది. వరద వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు. కారణం ఏంటంటే మెటీరియల్ ఒకటే అయినప్పటికీ, ఒకటే సీజన్లో కట్టబడినప్పటికీ, ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే ఏ పునాది పైన ఇల్లు కట్టబడింది అనేది ఒకటే వ్యత్యాసం. అంటే ఆ పునాది ఏమై ఉండాలి? ప్రతి జీవితానికి, ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సమాజానికి పునాది యేసుక్రీస్తు బోధించినటువంటి వాక్యమే పునాది అయి ఉండాలి. ఇక్కడ బండ, నా శైలము అంటే దేవుని వాక్యము అని అర్థం. దేవుని వాక్యము పైన దావీదు జీవితం కట్టబడింది. ఆయన సింహాసనం స్థిరపరచబడింది. సౌలు జీవితము ఈ బండ పైన, దేవుడు బోధించినటువంటి వాక్యము పైన, దేవుడు పలికిన మాటకు చూపిన విధేయత పైన కట్టబడలేదు. దేవుడు సౌలుతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు. సౌలు దేవుని మాటకు అవిధేయత చూపించాడు. ఇక్కడ రెండిళ్ళు కట్టిన సందర్భాలలో బుద్ధిహీనుడు దేవుని వాక్యం విన్నాడు కానీ విధేయత చూపించలేదు. ఇతను ఇల్లు కూలిపోయింది. సౌలు తనకు సింహాసనం ఇవ్వబడింది, వాక్యం బోధించబడింది. అయినప్పటికీ దేవుని వాక్యానికి ఆయన విధేయత చూపించలేదు. ఆయన సింహాసనం కూలిపోయింది. సింహాసనమును కోల్పోయాడు, రాజ్యమును కోల్పోయాడు. దావీదుకు దేవుని మాట ప్రకటించబడింది, ప్రేరేపణ కలిగింది. తనతో దేవుడు మాట్లాడిన ప్రతిసారి దావీదు దేవునికి విధేయత చూపించినట్టుగా చూస్తాం మనం. అంటే దావీదు తన సింహాసనమును, రాజ్యమును, తన ఇంటిని, తన హృదయాన్ని వాక్యము పైన కట్టుకున్నాడు. అందుకే ఈ అనుభవాన్ని చెబుతున్నాడు, యెహోవా నీవు నాకు శైలము. దేవుని వాక్యమును విని దానిపైన మన జీవితం కట్టబడితే, వాక్యము గనక మనకు మాదిరి అయితే, మన జీవితాలు కదలని సియోను కొండవలే ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన వారులారా, మనము దేవునిని ఆధారం చేసుకుందాం. దేవుని వాక్యం, దేవుని మాటను ఆధారం చేసుకుందాం. మనకు ఎవరు మాదిరి కాదు, కేవలం దేవుని వాక్యం మాత్రమే మాదిరి. అందులో ఉన్న భక్తులు మాత్రమే మనకు మాదిరి. కాబట్టి బండ పైన యెహోవా నా శైలం అంటే యేసుక్రీస్తు బోధించినటువంటి బోధని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. శైలము అంటే బండ, బండ అంటే యేసుక్రీస్తు బోధించినటువంటి బోధ, వాక్యం, ద టీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు చాలా మంది, చాలా కుటుంబాలలో నెమ్మది లేదు, సమాధానం లేదు, రకరకాల ఇబ్బందులు ఉన్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు బోధించినటువంటి వాక్యము ఆ కుటుంబాలలో లేదు. దేవుని బోధ ఆ ఇంటిలో లేదు. దేవుని బోధ హృదయంలో లేదు. దేవుని బోధ లేకపోవడం బట్టి, వాక్యం లేకపోవడం బట్టి ఆ ఇల్లు సరిగా కట్టబడట్లేదు. కట్టబడినా ఎక్కువ కాలం నిలబడట్లేదు. మనము వాక్యం పైన జీవితాన్ని కట్టుకుందాం. స్థిరపరుస్తాడు దేవుడు. నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తారు. నీ ఉద్యోగంని స్థిరపరుస్తారు. నీ భవిష్యత్తును స్థిరపరుస్తారు. నీ పిల్లలకి ఆశీర్వాదం స్థిరపరచబడుతుంది. దావీదు వలె, దావీదు సింహాసనం స్థిరపరచబడ్డట్టుగా మన జీవితాలను దేవుడు స్థిరపరుస్తాడు. మనం ఏం చెప్పగలగాలి ఇప్పుడు? యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడము అని మనం చెప్పగలగాలి. దేవుడు మనకు శైలముగా ఉండును గాక, కోటగా ఉండును గాక. దేవుడు మనకు శృంగముగా ఉండును గాక, దుర్గముగా ఉండును గాక. ఈ దినమంతా దేవుడు మనల్ని కాపాడును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేస్తాను. యేసయ్యా, నీ నామమును స్తుతిస్తున్నాం. నా తండ్రి, ఈ దినమంతా ప్రభువా నీ ప్రేరేపణలో, నీ బోధలో, వాక్యంలో మేమందరము ప్రభువా కట్టబడే కృపను దయచేయండి. మా కుటుంబాలకి, మా జీవితాలకి నీవు ఆధారం అని నమ్ముతున్నాం. దావీదు వలె ప్రభువా మమ్మల్ని స్థిరపరచండి, దీవించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.